ఖమ్మం జిల్లా సత్తుపల్లి అటవీ పరిధిలో నాటు తుపాకులతో 5 జింకలు వేటాడి చంపిన ఘటనలో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్టుగా డీఎఫ్ఓ సిద్ధార్థ్ తెలిపారు. గత నెల 24న అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే నాగేశ్వరరావు సోదరుడి కుమారుడు రఘు వేటాడినట్టుగా గుర్తించామన్నారు. అటవీ శాఖ అవుట్సోర్స్ ఉద్యోగి గోపికృష్ణ సాయంతో కొందరు స్నేహితులతో కలిసి జింకలు వేటాడారని జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ తెలిపారు. సీసీ కెమెరాలు సైతం మార్చేశారన్నారు. నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి నాటు తుపాకులు, వాహనం సీజ్ చేసినట్టుగా చెప్పారు. పెద్ద గడ్వి ఉంది అండ్ తల్లాడ పులిగుండాల పరిధిలో పెద్ద పెద్ద చిడత పుల్లి ఉన్నాయి, అడవి దున్నా ఉన్నాయి, అట్లాగే ఎలుగుబంటి ఉన్నాయి. అండ్ మన జిల్లాలో 2 అర్బన్ పార్క్స్ ఉన్నాయి. వెలుగుమట్ల అర్బన్ పార్క్ ఖమ్మం మున్సిపాలిటీలో, సతుపల్లిలో నీలాద్రి అర్బన్ పార్క్. అటువంటి అర్బన్ పార్క్స్లో చుట్టుపక్కల మనం మొత్తం ఫెన్సింగ్ చేశాము. నీలాద్రి అర్బన్ పార్క్ ఏరియా వచ్చేసి 150 హెక్టేర్స్. అక్కడ జింకలు ఉన్నాయి. దానికోసం చూడడానికి చాలామంది విజిటర్స్ వస్తారు. రీసెంట్గా మనం కొత్తగా చైన్లింగ్ ప్రహరీ కూడా అక్కడ కట్టాము. కానీ సింగరేణి మైనింగ్ వల్ల చాలా మనకి న్యూస్ వచ్చింది, జింకలు బయట వస్తున్నాయి, చాలా జింకల రోడ్ దగ్గర చనిపోయింది యాక్సిడెంట్లో. దానికోసం మనం చైన్లింగ్ కట్టుకొని కొంచెం ఇంకా ప్రొసీజర్స్, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నాము. ఇది అంతా ఇన్ఫర్మేషన్ ఆయన మిస్యూజ్ చేసి కొన్ని కెమెరాస్కి యాంగిల్స్ మార్చుకున్నారు, కొన్ని కెమెరాస్కి ఆయన ఇది క్లోజ్ చేశారు. దానివల్ల కొంతమంది ఒక బండి తీసుకొని అర్ధరాత్రి అర్బన్ పార్క్ లోపట్ వచ్చారు. అదే బండిలో గన్ కూడా ఉండేది. సో ఫస్ట్ మనం అటువంటి వాచర్కి అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశాము. మనకి రిమాండ్ దొరికింది. ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నారు. మన ఖమ్మం జిల్లాలో